రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని ప్రభుత్వ విప్వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్తో కలిసి పాత బస్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, నేతన్నలకు చేతినిండా పని కల్పించివారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సిరిసిల్ల చేనేత మరమగ్గాల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అధికారులు, కార్మికులు విశేషంగా పాల్గొన్నారు.